ప్రతి విజయం వెనుక ఓ గొప్ప కృషి ఉంటుంది. ఇదే రియల్ ఎస్టేట్ రంగంలో గ్రాండ్ సక్సెస్ రావాలి అంటే ఓ గొప్ప విజన్ ఉండాలి. రేపటి రోజు ఎలా ఉండాలి, ఫ్యూచర్ కస్టమర్స్ చాయిస్ ఎలా ఉండబోతోంది అనే ప్లానింగ్ ఎంతో కీలకం. తాము నిర్మించే ప్రాజెక్ట్ ను ఆ ఏరియాకు ల్యాండ్ మార్క్ గా, అడ్రస్ గా నిలిచిపోయేలా చేయగలగడం మామూలు విషయం కాదు. ఈ ప్లానింగ్ అండ్ విజనరీ నిఖిలా కన్స్ట్రక్షన్ సెట్ డెవలపర్స్ ను టాప్ రియాలిటీ సంస్థగా మార్చేసింది. ప్లానింగ్, వర్క్, విజన్, కన్స్ట్రక్షన్, డిజైన్ ఇలా ప్రతి ఒక్క విషయంలో ఎన్సిడికి సాటి మరేదీ లేదు. హైదరాబాద్ వెస్ట్ లో కోకాపేట్ ఏరియా పచ్చటి పరిసరాలకు, చక్కటి నీటి వనరులకు మంచి ప్రాంతం. దీనికి తోడు ఈ ఏరియాలో రీసెంట్ టైమ్స్ లో ఇక్కడ ఎంప్లాయ్మెంట్ ఆపర్చునిటీస్ బాగా పెరుగుతున్నాయి. అందుకే ఇక్కడ సమీపంలోని మోకిలా మోస్ట్ హ్యాపెనింగ్ ఏరియాగా మారింది. మోకిలా పేరెత్తగానే నిఖిలా పేరు గుర్తొస్తుంది. మోకిలా ఏరియా మొత్తం మీద ఐకానిక్ గా నిలిచేలా నిఖిలా ప్రాజెక్టులే ఉన్నాయి. ఈ సంస్థ ఇక్కడ లేటెస్ట్ గా డెవలప్ చేసిన ప్రాజెక్ట్ రాయల్ పెవిలియన్. 6 ఎకరాల విస్తీర్ణంలో 4 రెసిడెన్షియల్ బ్లాకుల్లో 19 ఫ్లోర్లతో ఈ ప్రాజెక్ట్ ను డిజైన్ చేశారు. ప్రస్తుతం ఈ ప్రాజెక్ట్ కన్స్ట్రక్షన్ పనులు ఫుల్ స్వింగ్ లో ఉన్నాయి. అర్బన్ మోడర్న్ లివింగ్ కో రాయల్ టచ్ ఇచ్చేలా, అల్టిమేట్ లివింగ్ ఎక్స్పీరియన్స్ పంచేలా ప్రీమియం హౌసింగ్ ప్రాజెక్టులతో హైదరాబాద్ రియాలిటీ రంగంలో దిగ్గజ సంస్థగా ఎదిగింది నిఖిలా కన్స్ట్రక్షన్స్ అండ్ డెవలపర్స్. మోస్ట్ హ్యాపెనింగ్ ఏరియాల్లో హై రైజ్ హౌసింగ్ ప్రాజెక్టులతో సుపీరియర్ బ్రాండ్ వాల్యూ సంపాదించుకుంటోంది. మోకిలా ఏరియాలో ఈ సంస్థ లగ్జరీ అండ్ కంఫర్ట్ పర్ఫెక్ట్ బ్లెండ్ గా డెవలప్ చేస్తోన్న లేటెస్ట్ ప్రాజెక్ట్ రాయల్ పెవిలియన్. శ్రీనివాస్ గారు నమస్తే సార్. నమస్తే. మోకిలా అనేటువంటి ఒక ప్రైమ్ ఏరియాలో రాయల్ పెవిలియన్ ఇస్ రియలీ రాకింగ్. నిఖిలా ఇస్ రాకింగ్ అండ్ దాని తర్వాత రాయల్ పెవిలియన్ ఇస్ ఆల్సో రాకింగ్. సో ఇప్పుడు మన కస్టమర్స్ రాయల్ పెవిలియన్ తీసుకోవాలి అంటే ఇంకా అవకాశం ఉందా? తీసుకోవడానికి చక్కటి అవకాశం ఉంది. ఎందుకంటే ఇప్పుడు ఆల్రెడీ అన్ని రకాల అనుమతులు పొంది ప్రాజెక్ట్ శరవేగంగా ముందుకెళ్తుంది. అలాగే తీసుకోవడానికి ముఖ్య కారణాలు కనుక మనం చెప్పదలుచుకుంటే గుడ్ స్కూల్స్ సరౌండెడ్ బై అవర్ ప్రాజెక్ట్. మన ప్రాజెక్ట్ సరౌండింగ్స్ లో గాడియం ఇంటర్నేషనల్ స్కూల్, ఇండస్ ఇంటర్నేషనల్ స్కూల్, అలాగే సమిష్టి ఇంటర్నేషనల్ స్కూల్, 3 ఇంటర్నేషనల్ స్కూల్స్ ఉన్నాయి. మంచి మంచి కాలేజీలు ఉన్నాయి. సిబిఐటి, జేబిఐటి, ఎంజేఐటి కాలేజెస్ ఉన్నాయి. అలాగే నియోపోలిస్ కి అతి చెరువులో ఉంది కాబట్టి రాయల్ పెవిలియన్ లో ఫ్లాట్ ని ఎలాంటి సంకోచం లేకుండా చక్కగా తీసుకోవచ్చు అని మనం చెప్పొచ్చు. శ్రీనివాస్ గారు, మోకిలా ఏరియా ఎటువంటి సెగ్మెంటెడ్ పీపుల్ కి బాగా యాప్ట్ గా సూట్ అవుతుందంటారు? మోకిలా ముఖ్యంగా ఐటీ సెక్టార్ కి బాగా సూట్ అవుతుంది. ఎందువల్లంటే నియోపోలిస్ కి మన ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్ కి అతి చెరువులో ఉండటం వల్ల, అలాగే మనకి mid-25 లో ఫస్ట్ టవర్ ఆఫ్ లాంచ్ జరగబోతుంది నియోపోలిస్ లో, కమర్షియల్ స్పేస్. కాబట్టి దాంట్లో పనిచేసే లక్షలాది ఉద్యోగస్తులకి అతి చెరువులో ఉన్నటువంటి ఏరియా మోకిలా. అలాగే మోకిలా ఇంకొకటి అంటే గ్రీనరీ ఎక్కువగా కావాలని కోరుకునే వ్యక్తులందరూ కూడా మోకిలాని సెలెక్ట్ చేసుకోవచ్చు. ఎన్విరాన్మెంటల్ ఫ్రెండ్లీ లివింగ్ అని చెప్పొచ్చు మనం. ఎందుకంటే అక్రాస్ ద ట్విన్ సిటీస్ చూస్తే మనం మోకిలా ఏరియాలో పొల్యూషన్ చాలా తక్కువగా ఉంటుంది. ఎందుకంటే గ్రీనరీతో ఎక్కువ కప్పబడి ఉంటుంది. అలాగే ఆ గ్రీనరీ కూడా పర్మనెంట్ గా ఉంటుంది అనమాట. అది మధ్యలో పోయేది కాదు. ఎందుకంటే 301 చుట్టూతో ఉంది కాబట్టి కాంక్రీట్ జంగిల్ అయ్యే అవకాశం లేదు. సో మోకిలాలో ఐటీ పీపుల్ ముఖ్యంగా ఇన్వెస్ట్ చేస్తూ, అలాగే ఇతర వర్గాల పీపుల్ కూడా చక్కగా ఇన్వెస్ట్ చేసుకోవచ్చు. ఎందుకంటే మనకి రీజనల్ రింగ్ రోడ్డు యాక్సెస్ ఉండటం వల్ల ఒక ఫ్యాక్టరీకి వెళ్ళాలన్నా, ఒక ఆఫీస్కి వెళ్ళాలన్నా, ఒక వేరే ఊరు వెళ్ళాలన్నా రింగ్ రోడ్ యాక్సెస్ చాలా ఈజీగా ఉంటుంది. అలాగే రేపు పొద్దున్న రీజనల్ రింగ్ రోడ్ వచ్చిన తర్వాత సిటీ యాక్సెస్ చాలా ఈజీగా ఉండటం వల్ల ప్రశాంతమైన జీవనం కావాలి కాంక్షించే వాళ్ళందరూ కూడా మోకిలాలో ఇన్వెస్ట్ చేసుకోవచ్చు. దానికి ప్రత్యక్ష ఉదాహరణ మేము సిటీలో ఉండేవాళ్ళము. మోకిలాకి మారి 2 సంవత్సరాలు అయింది. మేము ఆ ఫ్రూట్స్ ని చక్కగా అనుభవిస్తున్నాం. వీఆర్ ఫీలింగ్ దట్ అట్మాస్ఫియర్ అడ్వాంటేజెస్.